హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఎస్ఎస్సి తెలుగు యూట్యూబ్ ఛానల్. సో మనం ఈ సెషన్లో హిస్టరీ యొక్క ఎఫ్ఆర్బి సిరీస్ క్లాస్ 3లో అయితే ఉన్నాం. సో ఈ ఎఫ్ఆర్బి అంటే ఫ్రీ రివిజన్ బ్యాచ్ అన్నమాట. సో ఈ క్లాస్ 3లో మనం వచ్చేసరికి 1857 రివోల్ట్ ఏదైతే ఫస్ట్ అండ్ ద ఫోర్‌మోస్ట్ రివోల్ట్‌గా మనం చెప్తామో, ఆ రివోల్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ రివోల్ట్ వెనక రీజన్స్ అనేవి ఏంటి? ఈ రివోల్ట్ రావడానికంటే ముందు, దీనికంటే ముందు మనకేంటంటే చిన్న చిన్న రివోల్ట్స్ అనేవి అవ్వడం జరిగాయి. సో ఆ చిన్న చిన్న రివోల్ట్స్ అనేవి ఎక్కడ జరిగాయి? ఏంటి? అండ్ అవి ఏ ప్లేస్‌లో జరిగాయి? దానికి నేతృత్వం అనేది ఎవరు వహించారు? అండ్ అవి ఏ సంవత్సరంలో జరిగాయి? అన్నది మనకేంటంటే ఎగ్జామ్ పర్స్పెక్టివ్ ఇంపార్టెంట్. ఓకేనా? సో లెట్ అస్ స్టార్ట్. సో బేసికల్లీ ఏదైతే మనకు ఇదొచ్చేసరికి మైండ్ మ్యాప్ ఆఫ్ 1857 రివోల్ట్. ఇదొచ్చేసరికి మీరు పర్మార్ ఎస్ఎస్‌సి టెలిగ్రామ్ ఛానల్ నుంచి డౌన్‌లోడ్ చేయొచ్చు. లేదా మా ఎస్ఎస్‌సి తెలుగు అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ నుంచి కూడా ఇది డౌన్‌లోడ్ అయితే చేయొచ్చు. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ అస్ స్టార్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే మన యొక్క రివోల్ట్స్ అనేవి ఉన్నాయి గదా! ఈ చిన్న చిన్న రివోల్ట్స్ అంటే 1857 అనేది ఒక మేజర్ రివోల్ట్. ఈ మేజర్ రివోల్ట్ కంటే ముందు మనకేంటంటే జార్ఖండ్ గానివ్వండి, అస్సాం గానివ్వండి ఇక్కడ అక్కడక్కడ మనకేంటంటే చిన్న చిన్న రివోల్ట్స్ అనేవి కనిపించాయి. సో ఈ రివోల్ట్స్ వెనక రీజన్ ఏంటి? ఇక్కడ దీనికి మెయిన్ రీజన్ మనం ఏం చెప్పొచ్చంటే పర్మనెంట్ సెటిల్మెంట్స్ అనేవి ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. సో పర్మనెంట్ సెటిల్మెంట్ కానివ్వండి, దీని తర్వాత రైత్వారీ సిస్టమ్ కానివ్వండి, దీని తర్వాత ఇది మహల్వారీ సిస్టమ్. ఈ 3 సిస్టమ్స్‌కి విరుద్ధంగా మనకేంటంటే ఈ రివోల్ట్స్ అనేవి జరగడం జరిగాయి. సో, పర్మనెంట్ సెటిల్మెంట్ అంటే ఏంటి? దీన్నే జమీందారీ సిస్టమ్‌గా కూడా పిలవడం జరుగుతుంది. దీన్ని జమీందారీ సిస్టమ్‌గా పిలుస్తారు. ఎందుకు? సో, బేసికల్లీ ఇక్కడేంటంటే ఏదైతే ల్యాండ్ అనేది ఉందో ల్యాండ్ పైన టాక్స్ అనేది ఉంటుంది. సో, టాక్స్ అనేది బ్రిటిషర్స్ కలెక్ట్ చేసేవారు. బ్రిటిష్ గవర్నమెంట్ అనేది కలెక్ట్ చేసేవాళ్ళు. సో, బేసికల్లీ ఇక్కడ వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే సర్టెన్ ల్యాండ్ అనేది ఈ ల్యాండ్‌కి ఒక జమీందార్‌ని అపాయింట్ చేసేవాళ్ళు. సో, ఈ జమీందార్ ఏం చేయాలి? సన్‌సెట్ రూల్ అనేది ఉండేది. సన్‌సెట్ సిస్టమ్. సో, ఈ సన్‌సెట్ రూల్ అంటే సూర్యాస్తమయం అయ్యే లోపల ఆయనేంటంటే దాని యొక్క టాక్స్ అనేది ఆయన చెల్లించాలి. ఒకవేళ ఆ జమీందార్ అది ఆ టాక్స్ అనేది చెల్లించకపోతే ఆయన యొక్క జమీందారీ రైట్స్ అంటే ఆ నేల పైన ఆయన యొక్క హక్కులనేవి వెళ్ళిపోతాయి. అండ్ ఆయన ఆయనని ఏంటంటే తీసేయడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు ఈ జమీందారీ సిస్టమ్ అనేది ఏంటంటే హెరిడిటరీ బేసిస్ కాదు. సో, కొడుకులు అలా సిస్టమ్ కాదన్నమాట. ఓకేనా? సో, బేసికల్లీ ఇక్కడ ల్యాండ్ లార్డ్స్ ఉండేవాళ్ళు. సో, ఇది ఎవరు తీసుకొనొచ్చారు? ఈ జమీందారీ సిస్టమ్ లేదా పర్మనెంట్ సెటిల్మెంట్ అంటే లార్డ్ కార్న్‌వాలిస్ తీసుకొని రావడం జరిగింది. ఎప్పుడు? 1793 ఇన్ ద ఇయర్ 1793లో తీసుకొని రావడం జరిగింది. ఇది ఏ రీజియన్‌లో తీసుకొని రావడం జరిగిందంటే మన బెంగాల్, బీహార్, యూపీ, మధ్యప్రదేశ్ రీజియన్‌లో ఓకేనా? బెంగాల్ రీజియన్ ఆ సైడ్ ఏంటంటే ఇది తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ రైత్వారీ సిస్టమ్. రైత్వారీ సిస్టమ్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి రైతు ఓకేనా? రైతు. సో, ఇక్కడ డైరెక్ట్‌గా టాక్స్ అనేది ఏంటంటే, డైరెక్ట్‌గా రైతుల నుంచే వీళ్ళు కలెక్ట్ చేసేవాళ్ళు. సో, ఇదొచ్చేసరికి ఏదైతే మన సౌత్ ఇండియన్ రీజియన్ ఉందో, అంటే మద్రాస్ రీజియన్ ఉందో, అది అక్కడ మనకేంటంటే ఇది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఏ సంవత్సరంలో అంటే 1820, 1822, 1820లో దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఎవరు ఇంప్లిమెంట్ చేశారంటే మున్రో అండ్ రీడ్. మున్రో, రీడ్ దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో, ఇదొచ్చేసరికి సౌత్ ఇండియాలో అండ్ ఇదొచ్చేసరికి డైరెక్ట్‌గా పెజెంట్స్ ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచే టాక్స్ అనేది కలెక్ట్ చేసేవాళ్ళు. దాని తర్వాత మహల్వారీ సిస్టమ్ అనేది రావడం జరిగింది. సో, ఇది ఎవరు తీసుకొనొచ్చారు అంటే విలియం బెంటిక్. ఓకేనా? విలియం బెంటిక్. ఇది పంజాబ్ రీజియన్ లేదా నార్త్ వెస్ట్ ఆఫ్ బెంగాల్ రీజియన్ ఓకేనా? నార్త్ వెస్ట్ ఆఫ్ బెంగాల్ నార్త్ ఇదొచ్చేసరికి వెస్ట్ బెంగాల్ అండి. నార్త్ వెస్ట్ కాదు వెస్ట్ బెంగాల్ రీజియన్. ఆ సైడ్ మనకేంటంటే మనకు ఇది తీసుకొని రావడం జరిగింది. ఓకే. సో, ఇదొచ్చేసరికి విలియం బెంటిక్ ఆయనతో పాటు మనకేంటంటే హోల్ట్ మెకెంజీ కూడా దీని వెనక ఈయన యొక్క హస్తం అనేది ఉంది. సో, ఇందులో ఏంటంటే ఇది ఇక్కడ చూడండి పర్మనెంట్ సెటిల్మెంట్‌లో జమీందార్స్ ఉండేవాళ్ళు. రైతువారీ సిస్టమ్‌లో డైరెక్ట్‌గా రైతుల నుంచే టాక్స్ అనేది కలెక్ట్ చేసేవాళ్ళు. మహల్వారీలో అంటే ఇక్కడ ఏం చేసేవాళ్ళంటే ఒక హెడ్‌మ్యాన్ అంటే ఒక విలేజ్‌కి పెద్దని ఓకేనా? ఒక విలేజ్‌కి, ఒక గ్రామానికి ఒక పెద్దని అపాయింట్ చేసి ఆయన దగ్గర నుంచి టాక్స్ అనేది కలెక్ట్ చేసేవారు. రిటర్న్ ఈ హెడ్‌మ్యాన్ ఏం చేస్తాడు? ఎవరి దగ్గరైతే ఆహ్, మనం ఏం చెప్పొచ్చు ల్యాండ్స్ అనేవి ఉంటాయి. ఎవరైతే అగ్రికల్చర్ అనేది చేస్తుంటారో వాళ్ళ దగ్గర నుంచి టాక్స్ కలెక్ట్ చేసి ఈ హెడ్‌మ్యాన్ తీసుకునేవాడు. తీసుకొని ఏం చేసేవాడు? పైన గవర్నమెంట్‌కి పే చేసేవాడు. ఓకేనా? కానీ ఈ జమీందార్స్ ఏం చేసేవాళ్ళంటే తీసుకునేదేమో 100% తీసుకుంటారు. కానీ కట్టడమేమో 50% 40% కడతారు. సో, దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఎక్కువగా టాక్స్ అనేది కలెక్ట్ చేసి గవర్నమెంట్‌కి తక్కువగా పే చేసేవాళ్ళు. సో, లెట్ అస్ సపోజ్ బ్రిటిషర్స్ ఏంటంటే రూ. 100 టాక్స్ కలెక్ట్ చేయమంటే లేదా రూ. 100 టాక్స్ అనేది పే చేయమంటే వీళ్ళు 200 అనేది వసూలు చేసేవాళ్ళు ఫార్మర్స్ దగ్గర నుంచి. దీనివల్ల ఏంటంటే ఫార్మర్స్ పైన ఎక్కువ బర్డెన్ అనేది పడేది. ఓకేనా? దానివల్ల వీళ్ళేంటంటే వీళ్ళు రివోల్ట్ అయితే చేయడం స్టార్ట్ చేయడం జరిగింది. క్లియర్. నెక్స్ట్ ఇప్పుడు గనక చూస్తే ఇక్కడ మనకు సన్యాసి రివోల్ట్ అనేది
స్టార్ట్ అవుతుంది. సో, సన్యాసి రివోల్ట్ అనేది ఏ రీజియన్‌లో స్టార్ట్ అవుతుందంటే ఇదొచ్చేసరికి బీహార్ అండ్ బెంగాల్ రీజియన్‌లో సన్యాసి రివోల్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, ఇక్కడ బేసికలీ ఈ సన్యాసి రివోల్ట్, సో, సన్యాసులు అంటే ఎవరండి? ఎవరైతే వరల్డ్‌లీ ప్లెజర్స్‌ని వదిలేసి ఓకేనా, జీవితం పైన ఎటువంటి మోహం అనేది లేకుండా బ్రతికే వాళ్ళు. సో, వాళ్ళనే మనం సన్యాసులంటాం. సో, బేసికలీ వీళ్ళు సారీ, ధర్మాన్ని పాటిస్తూ ఉంటారు. ధర్మాన్ని బోధిస్తూ ఉంటారు. సో, వీళ్ళు ఈ సన్యాసి రివోల్ట్ అనేది తీసుకురావడానికి రీజన్ ఏంటి అంటే, బేసికలీ ఎవరైతే ఈ బ్రిటిషర్స్ ఎప్పుడైతే మన ఇండియాకొచ్చారో, సో, ఇక్కడ మెల్లిమెల్లిగా వెస్టర్న్ ఇన్‌ఫ్లుయెన్సెస్ అనేవి పెరిగాయి. అండ్ దాంతో పాటు వీళ్ళు కన్వర్షన్స్ అనేవి చేయడం స్టార్ట్ చేశారు. అండ్ దాంతో పాటు ఎవరైతే ఈ ధర్మ గురువులు ఉన్నారో, వీళ్ళ మాటలేంటంటే పట్టించుకునే వాళ్ళు కాదు. సో, దానివల్ల వీళ్ళేంటంటే రివోల్ట్స్ అనేవి చేయడం జరిగింది. సో, ఈ సన్యాసి రివోల్ట్ వచ్చేసరికి బీహార్, బెంగాల్ 1764లో స్టార్ట్ అవ్వడం జరిగింది. సో, లీడర్స్ వచ్చేసరికి మంజూ షా, ఓకేనా, మజ్ను షా అండ్ మజ్ను షా, భవానీ పాఠక్ అండ్ దేవి చౌధరిని, ఓకేనా, దేవి చౌధరిని. సో, ఇదొచ్చేసరికి ఎందులో మెన్షన్‌గా ఉంది అంటే, ఇట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ఆనంద్ మఠ్ పుస్తకంలో రిటన్ బై బంకిం చంద్ర చటర్జీ. ఈ బుక్‌లో ఇది మెన్షన్ అయితే ఉంది. దీని తర్వాత పైకా రెబెలియన్. సో, ఈ పైకా రెబెలియన్ వచ్చేసరికి ఒడిస్సా రీజియన్‌లో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు దీన్ని మనం ఏం పిలిచేవాళ్ళంటే ఖుద్ ఖుద్ ఖుర్దా, ఓకేనా, ఖుర్దా కింగ్‌డమ్. సో, ఈ ఒరిస్సా రీజియన్‌లో మనకేంటంటే ఖుర్దా కింగ్‌డమ్ అనేది ఉండేది. సో, ఆ రీజియన్‌లో ఓకేనా, ఖుర్దా కింగ్‌డమ్‌లో 1817లో ఈ పైకా రెబెలియన్ అనేది స్టార్ట్ అయింది. సో, దీన్ని స్టార్ట్ చేసిన వాళ్ళు బక్షి జగ్బంధు విద్యాసాగర్, ఓకేనా, బక్షి జగ్బంధు విద్యాధర్ అన్నమాట. ఈయన ఎవరు? హి వాస్ ఎ మిలిటరీ కమాండర్ ఆఫ్ ఖుర్దా కింగ్‌డమ్. క్లియర్? ఇది సన్యాసి రివోల్ట్ అండ్ పైకా రెబెలియన్. దీని తర్వాత మనకేంటంటే అహోమ్ రివోల్ట్ అండ్ పాగల్ పంతీస్ ఇవి స్టార్ట్ అవుతాయి. ఓకేనా, పాగల్ పంతీస్. అహోమ్ రివోల్ట్ వచ్చేసరికి ఇది అస్సాం రీజియన్‌లో స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. అహోమ్ రివోల్ట్ 1828లో దీని యొక్క లీడర్ గోమ్ధర్ కున్వర్. సో, ఇది మనకేంటంటే ఈ డేటా ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. ఇది ఎందుకు స్టార్ట్ అయింది? దీని వెనక రీజన్ ఏంటి? ఎందుకు? ఎలా? ఇది అవసరం లేదు. మనకు ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎక్కడ స్టార్ట్ అయింది? దీని లీడర్ ఎవరు? అంతే. 1825లో ఎక్కడ? బెంగాల్ రీజియన్‌లో. అండ్ దీని యొక్క లీడర్ వచ్చేసరికి కరం షా అండ్ టీపు. దీని తర్వాత ఇప్పుడు చూడండి మోప్లా అప్రైజింగ్. సో, ఈ మోప్లా అప్రైజింగ్ అనేది 2 సార్లు జరుగుతుంది. ఇదొచ్చేసరికి ఫస్ట్ టైమ్ 1836లో మోప్లా అప్రైజింగ్ అనేది జరుగుతుంది. ఇదొచ్చేసరికి మాలబార్ రీజియన్‌లో మోప్లా అప్రైజింగ్ జరుగుతుంది. దాని తర్వాత కోల్ మ్యూటినీ వచ్చేసరికి 1831లో దీని యొక్క లీడర్ వచ్చేసరికి బూడో భగత్. క్లియర్? ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత హో అండ్ ముండా అప్రైజింగ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా. సో, దీని యొక్క లీడర్ వచ్చేసరికి బిర్సా ముండా. ఓకేనా, బిర్సా ముండా. సో, ఈయన ఏ రీజియన్‌లో ఈ రివోల్ట్‌ని స్టార్ట్ చేశాడంటే రాంచీ అండ్ సింగ్బన్ రీజియన్‌లో 1899లో స్టార్ట్ అయితే చేయడం జరిగింది. ఈయన ఏదైతే ట్రైబల్స్ ఉందో ఈయనని ఏంటంటే ఒక దేవుడిలాగా వాళ్ళు పూజించడం అయితే జరుగుతుంది. సో, రివోల్టింగ్ అగెయిన్స్ట్ దీకూస్‌కి, ఓకేనా, దీకూస్‌కి అగెయిన్స్ట్‌గా ఈయనేంటంటే రివోల్ట్ అనేది చేశారు. ఇక్కడ దీకూస్ అంటే ఎవరు? ఔట్‌సైడర్స్ అంటే ఇన్ ద సెన్స్ బ్రిటిషర్స్. అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం. ఏదైతే ట్రైబల్స్ ఉంటారో వాళ్ళేంటంటే వాళ్ళ యొక్క ల్యాండ్‌ని బేస్ చేసుకొని చాలా కన్జర్వేటివ్‌గా ఉంటారు. వాళ్ళు వేరే వాళ్ళని వాళ్ళ యొక్క టెరిటరీలో రానివ్వరు. సో, మనం బేసికలీ ఒక మూవీ గూడా వచ్చింది. మనం తెలుసు 'కాంతార' మూవీ గనుక మీరు చూస్తే అక్కడ ఎవరైతే ట్రైబల్స్ ఉన్నారో వాళ్ళేంటంటే ఔట్‌సైడర్స్‌ని వాళ్ళ యొక్క ఏరియా లోపలికి రానివ్వరు. అదే విధంగా ఈ రీజన్ అంటే ఎవరైతే ఇక్కడ ట్రైబల్స్ ఉన్నారో వాళ్ళేంటంటే ఔట్‌సైడర్స్‌కి విరుద్ధంగా, సో, ఇప్పుడు బేసికల్లీ చూడండి ఎన్నో సంవత్సరాల నుంచి అంటే ఎన్నో వందల సంవత్సరాల నుంచి వాళ్ళేంటంటే అడవుల్లో జీవిస్తున్నారు. సో, ఇప్పుడు సడెన్‌గా బ్రిటిషర్స్ వచ్చేసరికి మీరు ఈ ల్యాండ్ పైన ఉంటున్నారు. ఈ ల్యాండ్‌కి మీరు టాక్స్ కట్టాలి అంటే ఆబ్వియస్‌లీ వాళ్ళకి కోపం వస్తుంది. సో, దానివల్ల రివోల్ట్ అయితే వాళ్ళు చేయడం అయితే స్టార్ట్ చేశారు. సో, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు కున్ ఖటీ సిస్టమ్, ఓకేనా, కున్‌ఖటీ సిస్టమ్ అనేది వీళ్ళు ఫాలో అయ్యేవారు. ఈ కున్‌ఖటీ సిస్టమ్ అంటే కలెక్టివ్ ఓనర్‌షిప్. ఏదైతే ల్యాండ్ ఉందో దాని యొక్క కలెక్టివ్ ఓనర్‌షిప్ అనేది అందరికీ ఉంటుందని చెప్పేసి ఇక్కడ చెప్పారు. నెక్స్ట్ దీని తర్వాత సంథాల్ రెబెలియన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ముండా అప్రైజింగ్ అండ్ సంథాల్ రెబెలియన్. సో, ఈ సంథాల్ రెబెలియన్ యొక్క లీడర్స్ వచ్చేసరికి సిద్ధు అండ్ కాన్హో ముర్ము. సో, ముర్ము మన ద్రౌపది ముర్ము, అవునా? సో, సిద్ధు అండ్ కానో ముర్ము. ఇదొచ్చేసరికి 1855లో రాజ్‌మహల్ హిల్స్‌లో దీన్నేంటంటే స్టార్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా. సో, ఈ సంథాల్ అనేది ఏంటంటే, సంథాల్ అనేది ఒక కమ్యూనిటీ నేమ్ అన్నమాట. ఇదేంటి? ఒక కమ్యూనిటీ నేమ్. ఈ కమ్యూనిటీ అనేది మనకు ఎక్కడ కనిపిస్తుందంటే, ఛోటా నాగ్‌పూర్, ప్లాట్యూ ఆ రీజియన్‌లో మనకు కనిపిస్తుంది. రాజ్‌మహల్ హిల్స్. ఈ రాజ్‌మహల్ హిల్స్ అనేవి ఏంటి? దే ఆర్ ద
ఈస్టర్న్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ద పెనిన్సులర్ ప్లాట్యూ. ఏదైతే మన యొక్క పెనిన్సులర్ ప్లాట్యూ అనేది ఉందో దానికి ఈస్టర్న్ మోస్ట్ పార్ట్‌గా మనం ఈ రాజ్‌మహల్ హిల్స్ అంటాం. ఈ రాజ్‌మహల్ హిల్స్ తర్వాత మనకు మేఘాలయలో గారో, ఖాసీ, జయంతియా హిల్స్ అనేవి కూడా మనకు కనిపించడం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ గనక చూస్తే ఇక్కడ దామినేకో లార్జ్ ఏరియా ఆఫ్ ల్యాండ్ డిమార్కెటెడ్ ఫర్ సంథాల్ ఇన్ 1832. ఓకే. నెక్స్ట్ దీని తర్వాత ఇప్పుడు మనకు ఇండిగో రెవల్యూషన్ అనేది ఉంటుంది. సో, ఇండిగో రెవల్యూషన్ ఏంటంటే ఎవరైతే బ్రిటిషర్స్ ఉన్నారో వీళ్ళ యొక్క ట్రేడ్ పర్పస్ కోసం ఇండిగో అనేది ప్లాంట్ చేయండి. ఇండిగో ప్లాంటేషన్స్ అనేవి చేయండి. అక్కడ ఏంటంటే ఇండిగో ప్లాంటేషన్స్‌లో ఎవరైతే జనాలు ఉంటారో, ఎవరైతే ట్రైబల్స్ ఉంటారో, ఎవరైతే కేటగిరీకి చెందిన వాళ్ళు ఉంటారో వాళ్ళతో వెట్టి చాకిరీ అనేది చేపించేవారు. సో, దానికి విరుద్ధంగా ఈ ఇండిగో రివోల్ట్ అనేది వీళ్ళు చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఎప్పుడు ఇన్ ద ఇయర్ 1859లో ఎక్కడ నాడియా అండ్ వెస్ట్ బెంగాల్ రీజియన్స్‌లో దీని యొక్క లీడర్స్ వచ్చేసరికి దిగాంబర్ అండ్ బిష్ణు బిస్వాస్. దిగాంబర్ బిస్వాస్ అండ్ బిష్ణు బిస్వాస్. సో, ఇక్కడొచ్చేసరికి ఇది నీల్ దర్పణ్‌లో ఇది మెన్షన్ అయితే చేశారు. సో, ఈ నీల్ దర్పణ్ అనేది ఒక బుక్ కాదు. ఇదొచ్చేసరికి ఒక ప్లే, ఒక నాటకం అన్నమాట. నీల్ దర్పణ్. సో, ఇదొచ్చేసరికి ఒక ప్లే. ఇది రాసింది ఎవరు అంటే దిగ్ దీన్ బంధు మిత్ర. దీన్ బంధు మిత్ర దీన్నేంటంటే కంపోజ్ అయితే చేయడం జరిగింది. ఓకేనా. సో, ఇదొచ్చేసరికి బేసికల్లీ ఏవైతే చిన్న చిన్న రివోల్ట్స్ ఉన్నాయో 1857 కంటే ముందు ఆ రివోల్ట్స్ గురించి డీటెయిల్స్. ఇప్పుడు మన ఏదైతే మెయిన్ రివోల్ట్ ఏంటి 1857 ఆ రివోల్ట్ వెనక రీజన్స్ ఏంటి? కాజెస్ ఏంటి? అనేది చూద్దాం. సో, ఇప్పుడు వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ 1857 రివోల్ట్? 1857 రివోల్ట్ వెనక రీజన్స్ అనేవేంటి? కాజెస్ అనేవేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఫస్ట్ కాజ్ ఈస్ బ్రిటిష్ పాలిసీస్. బ్రిటిషర్స్ ఎవరైతే ఉన్నారో సో, బ్రిటిషర్స్ వాళ్ళ యొక్క పాలిసీస్‌లో ఒక యాక్ట్ అయితే తీసుకొనొచ్చారు. ఏంటది అంటే జనరల్ సర్వీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ బై క్యానింగ్. సో, జనరల్ సర్వీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్. సో, ఈ జనరల్ సర్వీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఏం చెప్తుందంటే ఎవరైతే ఆర్మీలో గానివ్వండి, పోలీస్‌లో గానివ్వండి, ఎవరైతే ఇండియన్స్ ఉన్నారో బ్రిటిషర్స్ కింద వర్క్ చేస్తున్నారు. సో, బేసికల్లీ బ్రిటిషర్స్ రూల్ చేసేవాళ్ళు కాబట్టి బ్రిటిషర్స్ కింద వాళ్ళు వర్క్ చేస్తారు. సో, ఈ ఆర్మీ వాళ్ళు ఇండియాలోనే కాకుండా ఒకవేళ బయట వెళ్ళాల్సిన అవసరం వస్తే అంటే వేరే కంట్రీస్‌కి వెళ్ళాల్సిన అవసరం వస్తే ఎందుకు వేరే కంట్రీస్‌కి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది? అప్పుడు ఎవరైతే బ్రిటిషర్స్ ఉన్నారో వాళ్ళు ఇండియా ఒక్కటే కాదు వేరియస్ కాలనీస్ అనేవి వాళ్ళు ఏంటంటే ఎస్టాబ్లిష్ చేసున్నారు. వేరియస్ కాలనీస్‌ని వాళ్ళు ఆక్యుపై అనేది చేస్తున్నారు. సో, ఆ ఆక్యుపై చేసిన ప్లేసెస్‌లో ఒకవేళ రెబెలియన్ గనక జరిగితే అక్కడ దాన్ని కంట్రోల్ చేయడానికి లేదా వేరే చోట వేరే ఏదైతే కాలనీస్ ఉన్నాయో అక్కడ ఆర్మీ గనక తక్కువుంటే ఇక్కడి నుంచి ఆర్మీ అనేది పంపించేవాళ్ళు. సో, ఒకవేళ మీరు బ్రిటిషర్స్ కింద పనిచేస్తుంటే మీరు వేరే కంట్రీకి కూడా వెళ్ళాల్సొస్తుంది. సముద్రాన్ని దాటాల్సొస్తుంది. కానీ, అప్పట్లో హిందువులు కానివ్వండి లేదా వేరియస్ వాళ్ళకేంటంటే కొన్ని సూపర్‌స్టిషియస్ బిలీవ్స్ అనేవి ఉండేది. ఎవరైతే ఇప్పుడు బేసికల్లీ హిందూస్‌లో గనక తీసుకుంటే అప్పట్లో ఏం నమ్మేవాళ్ళంటే ఒకవేళ సముద్రం గనక దాటితే ఆయన యొక్క ఏదైతే హిందూ ధర్మం ఏదైతే ఉందో అది భ్రష్టు పడిపోతుంది. అంటే ఆ హిందూ ధర్మంకి కొంచెం కళంకం అనేది అంటుకుంటుందని చెప్పేసి అనుకుంటారు. సో, దానివల్ల దీన్నేంటంటే రిజెక్ట్ చేసేవాళ్ళు. ఓకేనా. దానివల్ల రిజెక్ట్ చేసేవాళ్ళు. అండ్ దాంతో పాటు కొన్ని సార్లేంటంటే లెట్ అస్ సపోజ్ ఒక అలైడ్ కంట్రీ ఆఫ్ ఇండియా అంటే ఇప్పుడు లెట్ అస్ సపోజ్ ఒక చిన్న రివోల్ట్ అనేది స్టార్ట్ అయింది. ఎక్కడ? సౌదీ అరేబియాలో లేదా మిడిల్ ఈస్ట్‌లో అక్కడ రివోల్ట్ అనేది స్టార్ట్ అయింది. ఒకవేళ ఈ మన ఇండియన్ ఆర్మీలో ముస్లిమ్స్ గనక ఉంటే సౌదీ అరేబియా పైకి వీళ్ళు వార్‌కి వెళ్లరు. ఎందుకు? ఆబ్వియస్లీ అదొక ముస్లిం కంట్రీ. మనం కూడా ముస్లిమ్స్ కాబట్టి ఒక బ్రదర్‌ని ఇంకో బ్రదర్ అటాక్ చేయొచ్చా? అని చెప్పేసి అలా అనుకుంటారు. సో, ఇలా కొన్ని కాన్‌ఫ్లిక్ట్స్ అయితే వస్తాయి. సో, దానివల్ల దీనికి ఏంటంటే దీనికి అపోజిట్‌గా రివోల్ట్ అనేది చేసేవాళ్ళు. దాని తర్వాత ఏంటంటే మనకు డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ అనేది మన డల్హౌసీ గారు తీసుకొని రావడం జరుగుతుంది. సో, ఈయన ఏం చెప్పాడంటే ఒకవేళ ఒక సామ్రాజ్యానికి, ఒక కింగ్‌డమ్‌కి ఎయిర్ గనక లేకపోతే, సంతానం గనక లేకపోతే, సంతానం ఇన్ ద సెన్స్ ఒక అబ్బాయి, ఆ అబ్బాయి గనక లేకపోతే ఆ కింగ్‌డమ్‌ని మేమేం చేస్తాం, దాన్ని జప్తు చేసేస్తాం. ఓకేనా. అలా చెప్పడం జరిగింది. సో, దానికి విరుద్ధంగా ఓకేనా. సో, చాలా ప్లేసెస్‌లో చాలా రివోల్ట్స్ అనేవి జరిగాయి. అందులో ఫేమస్ రివోల్ట్ వచ్చేసరికి ఝాన్సీ రాణి లక్ష్మీబాయి గారు చేసిన రివోల్ట్ అవునా. సో, ఒకవేళ మీరు మీ యొక్క ఒరిజినల్ కిడ్ అంటే మీ యొక్క సంతానం అనేది లేకపోయినా మీరు అడాప్ట్ చేసుకున్నా కూడా వేరే వాళ్ళని అడాప్ట్ చేసుకున్నా కూడా ఆ కింగ్‌డమ్ అనేది మేము జప్తు చేసుకుంటామని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో, ఈ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ ద్వారా వీళ్ళు ఏ ప్లేసెస్‌ని అక్వైర్ చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఫస్ట్ కింగ్‌డమ్ వాస్ సతారా. ఓకేనా. సతారా 1848లో సతారాని వీళ్ళేంటంటే జప్తు చేసుకుంటారు. దీని తర్వాత 1849లో సంబల్పూర్, దాని తర్వాత జైపూర్. 1849లో సంబల్పూర్, జైపూర్. దీని తర్వాత 1843లో ఓకేనా. 1843లో ఝాన్సీ. సారీ 1853లో ఝాన్సీ. దీని తర్వాత 1854లో
1854లో, 1853లో ఝాన్సీ అండ్ 1854లో నాగ్‌పూర్. నాగ్‌పూర్. సో, కొన్ని కొన్ని సార్లు ఎగ్జామినేషన్‌లో ఏం చెప్తాడంటే, ఇది ఏవైతే ఈ కింగ్డమ్స్ ఉన్నాయో వీటిని ఆర్డర్ వైస్‌గా అరేంజ్ చేయమని చెప్పేసి కూడా అడుగుతాడు ఎగ్జామినేషన్. సో, కొన్ని సార్లు అడిగాడు కూడా మనం ప్రీవియస్‌లో చూస్తే. సో, ఎలా గుర్తుపెట్టుకుంటారు? 2, 3 సార్లు రిపీట్ చేయండి. సతారా, సంబల్పూర్, జైపూర్, ఝాన్సీ, నాగ్‌పూర్. సతారా, సంబల్పూర్, జైపూర్, ఝాన్సీ, నాగ్‌పూర్ ఇలాగా. ఓకేనా? సో, స్పెసిఫికల్లీ ఒక ఆర్డర్‌ని మెన్షన్ అయితే జేయాలి. ఇది. నెక్స్ట్ దీని తర్వాత ఈ డాక్ట్రిన్ ఆఫ్ స్లాబ్స్‌తో పాటు మనకేంటంటే ఇంకొక రూల్ గూడా ఇది తీసుకొని రావడం జరుగుతుంది. ఏంటా రూల్ అంటే మిస్‌గవర్నెన్స్. ఏదైనా ఒక కింగ్డమ్, ఏదైనా ఒక కంట్రీ అనేది సరిగ్గా పరిపాలన అనేది చెయ్యకపోతే ఆ కంట్రీని కూడా మేమేంటంటే కబ్జా చేస్తాము. దాన్ని జప్తు చేస్తామని జెప్పేసి కూడా ఇక్కడ మనకేంటంటే చెప్పడం జరుగుతుంది. సో, దాని ప్రకారంగా కూడా ఓకేనా? ఆ మిస్ గవర్నెన్స్‌తో కూడా వీళ్ళేం జేస్తారంటే కింగ్డమ్స్‌ని జప్తయితే జేస్తారు. సో, ఆ మిస్ గవర్నెన్స్‌తో ఒక కింగ్డమ్‌నయితే ఒక ఇంపార్టెంట్ కింగ్డమ్‌ని వీళ్ళు జప్తు జేస్తారు. ఏంటది అంటే అవధ్. అవధ్ కింగ్డమ్‌ని వీళ్ళేంటంటే మిస్ గవర్నెన్స్‌తో జప్తయితే చేస్తారు. ఎందుకు అలా జప్తు చేస్తారంటే అవధ్‌కి నవాబ్‌గా వాజిద్ అలీ షా ఉండేవాడు. ఈ వాజిద్ అలీ షాకి ఏంటంటే ఈయనకి కత్తులు, కటార్లంటే అంతగా ఇష్టం ఉండేది గాదు. హి వాస్ ఆర్ట్ లవర్. అంటే ఈయనకి పాడడము, ఆడడము, ఓకేనా? అమ్మాయిల్లాగా డ్రెస్ ఏసుకొని, ఓకేనా? గజ్జెలు కట్టుకొని అలా ఆయనకేంటంటే ఆయన యొక్క కోరికలన్నమాట. సో, హి వాస్ ఇంటూ దోస్ థింగ్స్. అలా ఉన్నప్పుడు వీళ్ళేం జెప్పారంటే, "నీకు ఓకేనా ప్రాపర్ గవర్నెన్స్ చేసే ఇది లేదు. సో, స్తోమత లేదు. నువ్వు అంతగా కేపబుల్ రూలర్ గాదు గాబట్టి, మేము మీ యొక్క రీజియన్‌ని కబ్జా జేస్తున్నాం" అని జెప్పేసి 1856లో అవధ్ రీజియన్‌ని 1856లో వీళ్ళేంటంటే క్యాప్చర్ అనేది చేస్తారు. సో, దీంతో వీళ్ళొక మంచి టెరిటరీని వీళ్ళేం చేసుంటారంటే కబ్జా చేసినట్టు, ఒక ఆక్యుపై చేసినట్టు అవుతారు. దీని తర్వాత ఇమ్మీడియేట్ కాజెస్ ఇవన్నీ కూడా మెల్లిమెల్లిగా అంటే ఇక్కడ చూడండి 1848 దీని తర్వాత 1849, 53, 54, 56 ఇది. కానీ దీని తర్వాత ఇమ్మీడియేట్ కాజ్ అంటే ఈ రివోల్ట్ అనేది సడెన్‌గా బర్స్ట్ అవ్వడానికి అంటే ఏదైనా కూడా చూడండి ఇప్పుడు మనం పొయ్యి పైన మనం ఏం చేస్తామంటే రైస్ అనేది పెడతాం. ఓకేనా? రైస్ అనేది మనం ఏం చేస్తాం కుక్ చేయడానికి పెడతాం. అదేంటంటే మెల్లిమెల్లిగా అదేమవుతూ ఉంటుంది కుక్ అవుతూ ఉంటుంది. కానీ అట్ సమ్ సడెన్ పాయింట్ ఏమవుతుంది? అదేంటంటే అందులో నుంచి హీట్ ఏమైపోతుంది అక్కడి నుంచి వాటర్ అనేది చాలా ఎక్కువగా బాయిల్ అయిపోయి ఆ కంటైనర్ నుంచి బయటకొస్తుంది. అదే విధంగా ఈ రివోల్ట్ అనేది సడెన్‌గా బర్స్ట్ అవ్వడానికి ఇమ్మీడియేట్ కాజ్ అనేది ఏంటి అంటే మనకు ఏవైతే గ్రీస్డ్ కార్టేజెస్ ఉంటాయో ఓకేనా? ఏం చేశారంటే వీళ్ళు గ్రీస్ కార్టేజెస్ అనేవి ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఆర్మీలో. సో, ఈ గ్రీస్ కార్టేజెస్‌లో వాళ్ళు అప్పట్లో ఏం జెప్పేవాళ్ళంటే ఇదొచ్చేసరికి పోర్క్ అండ్ బీఫ్‌తో తయారనేది చేసేవాళ్ళు. సో, పోర్క్ ఫ్యాట్ కానివ్వండి, బీఫ్ యొక్క ఫ్యాట్ గానివ్వండి, లేదా బీఫ్ యొక్క ఫ్యాట్ అండ్ పోర్క్ యొక్క లెదర్ దీంతో యూజ్ చేసేవాళ్ళని జెప్పేసి వీళ్ళు చెప్పడం అయితే జరిగింది. కానీ ఏదైతే ఈ థింగ్ అనేది ఉందో ఏదైతే ఈ పోర్క్, బీఫ్ అనేవి ఇక్కడ యూజ్ అవుతున్నాయని జెప్పేసి మన ఇండియన్స్‌కి తెలిసిందో అప్పుడు వీళ్ళేంటంటే దీనికి విరుద్ధంగా వెళ్లారు. ఎందుకు? బేసికల్లీ బీఫ్ అనేది హిందూ ధర్మంలో పవిత్రమైన జంతువు అండ్ దీన్నేంటంటే తినేవాళ్ళు కాదు. నెక్స్ట్ ముస్లిమ్స్ గనక చూసుకుంటే వాళ్ళలో పోర్క్ అనేది చాలా అసహ్యకరమైన ఒక జంతువు అన్నమాట. సో, వాళ్ళు దాన్ని అసలు టచ్ చెయ్యరు. సో, ఈ 2 కాన్‌ఫ్లిక్ట్స్ ఏంటంటే హిందూస్ అండ్ ముస్లిమ్స్ మధ్య రావడం జరిగింది. సో, దాంతో పాటు వేరియస్ పర్సన్స్ కూడా దీనికి ఆబ్జెక్ట్ అయితే చేయడం జరిగింది. సో, దానివల్ల ఇది ఒక ఇమ్మీడియేట్ కాజ్. సో, ఇదొచ్చేసరికి ఫస్ట్ ఎవరు దీన్ని అపోజ్ చేశారు అంటే మంగల్ పాండే గారు. ఈయన ఈ గ్రీస్ కార్టేజెస్ అనేవి నేను యూజ్ చేయను అని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ దాంతో పాటు ఈయన యొక్క సుపీరియర్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయనని చంపేయడం కూడా జరుగుతుంది. షూట్ చేస్తాడు. సో, దానివల్ల ఈయనని ఏం చేస్తారంటే హ్యాంగ్ అనేది చేస్తారు. ఎప్పుడు 8థ్ ఆఫ్ ఏప్రిల్ 1857లో ఈయనని హ్యాంగ్ చేస్తారు. దీని తర్వాత ఈ మంగల్ పాండే ఏ బెటాలియన్‌కి చెందినవాడంటే 34థ్ నేటివ్ ఇన్ఫాంట్రీ సోల్జర్. దీని తర్వాత 24థ్ ఆఫ్ ఏప్రిల్ నుంచి ఓకేనా. 24థ్ ఆఫ్ ఏప్రిల్‌లో మనకేంటంటే ఇంకొక ఇన్సిడెంట్ జరుగుతుంది. సో, థర్డ్ నేటివ్ క్యావెలరీ కూడా ఈ కార్టేజెస్‌ని యూజ్ చేయడానికి రిఫ్యూజ్ చేస్తారు. సో, వీళ్ళందరూ ఏం చేస్తారంటే 10థ్ మే 1857న రివోల్ట్ అనేది చేద్దామని చెప్పేసి మాట్లాడుకొని రివోల్ట్ అనేది స్టార్ట్ చేస్తారు. వీళ్ళు రివోల్ట్ అనేది ఈ డేట్‌న అంటే 10థ్ ఆఫ్ మే 1857న రివోల్ట్ అనేది స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసి ఏం చేస్తారు బ్రిటిషర్స్ మన రూలర్ కాకపోతే నెక్స్ట్ రూలర్ మనకు ఎవరు? ఎవరైతే ఢిల్లీలో కూర్చొని ఉంటారో ఆయన మనకు రూలర్ అని చెప్పేసి వీళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. సో, ఢిల్లీలో రూలర్‌గా మనకు ఎవరుంటారంటే ఒక చిన్న పాయింట్ అనేది ఇక్కడ మిస్ అయింది. ఇక్కడ రండి. సో, ఇక్కడ మీరు చూస్తే హాట్‌స్పాట్ ఇక్కడ చూడండి. సో, ఇక్కడ హాట్‌స్పాట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో, ఢిల్లీలో అప్పుడు రూలర్ వచ్చేసరికి బహదూర్ షా జఫర్. సో, ఈయనని ఇక్కడ నుంచి బ్రిటిషర్స్ మా యొక్క రూలర్ కాదు బహదూర్ షా జఫర్ మా యొక్క రూలర్, మా యొక్క కింగ్ అని చెప్పేసి వీళ్ళు డిక్లేర్ చేసి ఇక్కడి నుంచి
వీళ్ళ యొక్క మూవ్‌మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు. బట్ బహదూర్ షా జఫర్ అప్పట్లో చాలా ముసలివాడు. ఈయన ఏంటంటే దానికి నేతృత్వం అనేది వహించలేకపోయాడు. కానీ ఈయన వెనక యాక్చువల్ రూలర్ ఎవరు అంటే జనరల్ బఖ్త్ ఖాన్. హి వాస్ ద మిలిటరీ జనరల్ ఆఫ్ బహదూర్ షా జఫర్. దీని తర్వాత మనకేంటంటే ఈ ఈ ఎక్కడెక్కడ ఈ రివోల్ట్స్ అనేవి జరిగాయి. ఏ ఏ రీజియన్స్‌లో జరిగాయి అండ్ వాటి యొక్క లీడర్స్ ఎవరు అని చెప్పేసి అడుగుతారు. అండ్ ఆ రివోల్ట్‌ని సప్రెస్ చేసింది ఎవరు అని కూడా అడుగుతారు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ లీడర్స్. ఢిల్లీలో గనక చూస్తే బహదూర్ షా జఫర్ మన మెయిన్ కింగ్ అండ్ జనరల్ బఖ్త్ ఖాన్ వీళ్ళేంటంటే ఢిల్లీలో ఈ రివోల్ట్‌ని లీడ్ చేస్తారు. లక్నోలో బేగం హజరత్ మహల్ ఈవిడ లక్నోలో లీడ్ అనేది చేస్తారు. దీని తర్వాత కాన్పూర్‌లో నానా సాహెబ్ అండ్ తాంతియా తోపే వీళ్ళిద్దరూ లీడ్ చేస్తారు. బీహార్‌లో కువర్ సింగ్, ఝాన్సీలో రాణి లక్ష్మీబాయి ఓకేనా. రాణి లక్ష్మీబాయి. బరేలీలో ఖాన్ బహదూర్ ఖాన్, ఫైజాబాద్‌లో మౌల్వీ అహ్మదుల్లా. దీని తర్వాత ఉత్తరప్రదేశ్‌లో షా మల్. సో, షామల్ వీళ్ళు లీడర్స్‌గా ఈ 1857 రివోల్ట్‌ని ముందుకు నడిపిస్తారు. కానీ ఈ లీడర్స్‌ని సప్రెస్ చేయడానికి బ్రిటిషర్స్ ఏం చేస్తారు? ఆఫీసర్స్‌ని పంపిస్తారు. సో, ఈ ఆఫీసర్స్ సక్సీడ్ కూడా అవుతారు. సో, సప్రెస్ చేసింది ఎవరెవరు? ఢిల్లీలో ఏం చేశారంటే ఓకేనా. ఢిల్లీలో ఈ రివోల్ట్‌ని సప్రెస్ చేసింది ఎవరంటే నికోల్ జాన్సన్ ఓకేనా. జాన్ నికోల్సన్. సో, జాన్ నికోల్సన్ ఈయన ఏం చేశాడు? సప్రెస్ చేశాడు. దీని తర్వాత లక్నోలో హెన్రీ లారెన్స్, కాన్పూర్‌లో కాలిన్ క్యాంబెల్ సప్రెస్ చేస్తాడు. ఝాన్సీలో హ్యూజ్ రోజ్. సో, ఝాన్సీ లేడీ కాబట్టి, అమ్మాయి కాబట్టి ఝాన్సీకి మనం ఏం చేసాం? ఒక రోజ్ అనేది ఇచ్చాం. కాన్పూర్‌లో మనం ఏం చేసాం? బెల్ ఓకేనా. కాన్పూర్‌లో ఈ రివోల్ట్‌ని సప్రెస్ చేసేసి మనం బెల్ కొట్టాం. గంట కొట్టాము. దీని తర్వాత లక్నో లారెన్స్ ఎక్కడికెళ్ళాడు? లక్నోకెళ్ళాడు. ఢిల్లీలో ఓకేనా. "నువ్వు కూర్చో కొడకా" అని చెప్పేసి ఏం చేసాం? బహదూర్ జఫర్‌ని అండ్ బఖ్త్ ఖాన్ ఇద్దరిని కూర్చోండి అని చెప్పేసి నికోల్సన్ ఓకేనా. నికోల్సన్ కూర్చోబెట్టేసాడు. "కూర్చో కొడుకు" అని చెప్పేసి అలా కూర్చోబెట్టాడు. నెక్స్ట్ గ్వాలియర్‌లో ఏంటంటే ఇది సక్సెస్‌ఫుల్‌గా సప్రెస్ చేశారు. ఎప్పుడు? 20th జూన్ 1858 ఓకేనా. సో, ఇది. నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ నుంచి మనకు దీని ఏదైతే ఈ రివోల్ట్ అనేది ఉంది. ఈ రివోల్ట్ తర్వాత ఏమైంది? సో, బేసికల్లీ ఏదైతే ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంతవరకు ఇండియాలో రూల్ అనేది చేస్తుండేది. సో, బేసికల్లీ వీళ్ళు ట్రేడ్‌గా వచ్చారు. కానీ వీళ్ళేంటంటే రూలింగ్ అనేది చేయడం అనేది చేశారు. సో, ఈ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఆపోజిట్‌గా ఏదైతే బ్రిటిష్ గవర్నమెంట్ ఉందో, బ్రిటిష్ పార్లమెంట్ ఉందో దానికి ఎటువంటి మ చాలా సంవత్సరాల నుంచి, చాలా రోజుల నుంచి ఆ బ్రిటిష్ గవర్నమెంట్ ఏంటంటే దీనికి ఆపోజిట్‌గా ఒక పాయింట్ అనేది వెతుకుతూ ఉండేది. వీళ్ళని ఇండియా నుంచి తీసేయడానికి. సో, ఆ పాయింట్ అనేది 1857 రివోల్ట్‌తో వాళ్ళకి రావడం జరుగుతుంది. సో, దాంతో ఏమవుతుందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 రావడం జరుగుతుంది. సో, 1858 యాక్ట్‌లో ఏం చేస్తారు? ఈస్ట్ ఇండియా కంపెనీని అబాలిష్ చేస్తారు. అంటే మీరు ఇక సంపాదించింది చాలు, ఇండియాని దోచుకునింది చాలు. ఇప్పుడు మేము దోచుకుంటాం డైరెక్ట్‌గా అని చెప్పేసి వీళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. దాని తర్వాత క్వీన్స్ యొక్క ప్రొక్లమేషన్ వస్తుంది. సో, ఇక్కడ నుంచి క్వీన్ ఏం చెప్తుందంటే ఇక నుంచి ఇండియా పైన డైరెక్ట్‌గా క్రౌన్ యొక్క రూల్ ఉంటుంది. నేనే ఈ ఇండియాని రూల్ అనేది చేస్తాను. సో, ఇక్కడ ఏంటంటే కొన్ని కమిటీస్ ఏంటంటే వాళ్ళు కూర్చోబెడతారు. ఆ కమిటీ యొక్క రికమెండేషన్ ఏం చెప్తుందంటే ఏదైతే ఆర్మీ అనేది ఉందో ఆ ఆర్మీలో ఇండియన్స్‌ని తక్కువగా పెట్టుకోండి. బ్రిటిషర్స్‌ని వేరే కంట్రీ వాళ్ళని ఎక్కువగా పెట్టుకోండి. ఎందుకు తక్కువగా పెట్టుకోండి? బేసికల్లీ ఏదైనా ఒక రివోల్ట్ గనక జరిగితే, ఆ రివోల్ట్‌ని సప్రెస్ చేయడానికి ఇండియన్స్ ఆర్మీలో ఎక్కువగా ఉంటే వాళ్ళ యొక్క తోటి ఇండియన్స్ పైన గన్ ఫైర్ చేయడానికి ఒప్పుకోరు. సో, అందుకు ఇండియన్స్‌ని తక్కువగా ఆర్మీలో పెట్టుకోండి అని చెప్తారు. దీంతోనే అంటే ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858లో గవర్నర్ జనరల్ అనే అతను ఓకేనా. ఈయనని మనం ఏం చేస్తాం? ఈ పొజిషన్‌ని అప్‌గ్రేడ్ చేసి వైస్‌రాయ్‌గా చేస్తాం. సో, ఫస్ట్ వైస్‌రాయ్‌గా ఎవరుంటారు? ఫస్ట్ వైస్‌రాయ్ వాస్ లార్డ్ క్యానింగ్ అవునా? సో, ఫస్ట్ వైస్‌రాయ్ క్యానింగ్ ఫస్ట్ వైస్‌రాయ్‌గా ఉంటాడు. నెక్స్ట్ ఇక్కడ సెక్రటరీ జనరల్ ఒక పొజిషన్ అనేది ఏర్పాటు చేస్తారు. అండ్ ఆయనతో పాటు ఒక 15 మెంబర్డ్ కౌన్సిల్ కూడా ఇక్కడ ఏర్పాటైతే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ మనకు రీజన్స్ ఫర్ ఫెయిల్యూర్ అంటే ఈ రివోల్ట్ ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ చాలా తక్కువ టెరిటరీలో ఇది మనకేంటంటే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే మీరు చూస్తే ఇది మేజర్‌గా నార్త్ ఇండియా వరకు మాత్రమే పరిమితంగా ఉంది. కానీ సౌత్ ఇండియా బేసిస్ పైన రాలేదు. అండ్ దాంతో పాటు సోషల్ బేసిస్ పైన ఇక్కడ ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళ మధ్య ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ అనేది, లీడర్‌షిప్ అనేది ఉండేది కాదు. సో, ఒక్కొక్క రీజియన్‌లో ఒక్కొక్క లీడర్ వీళ్ళేంటంటే ఒకరినొకరు కోఆర్డినేట్ అనేది చేయలేకపోయారు. యాక్చువల్‌గా వీళ్ళు 1857 రివోల్ట్ అనేది ఒక రోజు స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. బట్ దానికంటే ముందే 1857 రివోల్ట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో, అది ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ అనేది కూడా ఒక రీజన్ చెప్పొచ్చు. అండ్ దాంతో పాటు ఒక పర్టిక్యులర్ అజెండా ఒక పొలిటికల్ అజెండా అనేది లేదు. అంటే ఇండియాని ఫ్రీ చేయాలి అని చెప్పేసి అజెండా లేదు ఎవరికీ. అందరూ ఏంటంటే వాళ్ళ యొక్క కింగ్డమ్స్‌ని మనం కాపాడుకోవాలి.
ఝాన్సీ రాణి లక్ష్మీబాయి కానివ్వండి, వేరే వాళ్ళు కానివ్వండి, వాళ్ళ యొక్క కింగ్‌డమ్‌ని బహదూర్ ఎవరైతే మన కింగ్ ఉన్నాడో ఆయన కూడా ఇప్పుడు నేను రూల్ జేయాలి అన్న పర్స్‌పెక్టివ్‌తోనే వార్ అనేది చేశాడు గానీ, ఇండియాని ఫ్రీ జేయాలి అని గాదు. నెక్స్ట్ ఏదైతే 1857 రివోల్ట్ ఉందో దీనిపైన ఒక కామెంట్ అయితే చేశారు. ఎవరు? వీడీ సావర్కర్. ఈయన ఏం చెప్పాడంటే, ఇట్ ఈస్ ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. సో, ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్‌గా దీన్ని మనం చెప్పొచ్చని చెప్పారు. కానీ ఈ కామెంట్‌కి విరుద్ధంగా ఓకేనా, ఆర్‌సీ మజుందార్ ఏం చెప్పారంటే, ఇదొచ్చేసరికి ఇది ఫస్ట్ వార్ అయితే కాదు. అండ్ దాంతో పాటు ఈ వార్ అనేది ఇండిపెండెన్స్ కోసం ఫైట్ గూడా చేయలేదు అని చెప్పేసి దీనికి ఆపోజిట్‌గా గూడా చెప్తారు. ఎవరు? ఆర్‌సీ మజుందార్. ఓకేనా. సో, ఇక్కడితో ఏదైతే మన యొక్క 1857 రివోల్ట్ అనేది ఉందో అది కంప్లీట్ అవుతుంది. ఐ హోప్ దట్ మీకు ఈ 1857 రివోల్ట్ అనేది అర్థమై ఉంటుందనుకుంటున్నాను. ఓకేనా. సో, మీరు ఒకవేళ వేరియస్ కోర్సెస్‌లో ఎన్రోల్ అవ్వాలి అనుకుంటే, అంటే మా జీఎస్ స్పెషల్ బ్యాచ్‌లో ఎన్రోల్ అవ్వాలి అనుకుంటే, తెలుగు ఎగ్జామ్ ప్రెప్ అప్లికేషన్‌ని డౌన్‌లోడ్ చేయండి. అక్కడ జీఎస్ స్పెషల్ బ్యాచ్ అనేది ఉంది. అందులో మీరు మీ యొక్క ఎన్రోల్‌మెంట్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ అవుతుంది. థాంక్ యూ వెరీ మచ్. హావ్ ఎ గ్రేట్ డే అహెడ్.